వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. నేను పద్మానండి. ఈరోజు స్పెషల్ మట్టి పాత్రలో చేపల పులుసు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది అసలు చాలా తేలికండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చేపల పులుసు చేయటం చేతగాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా వచ్చే విధంగా చెప్తాను. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే, ముందుగా చేప ముక్కల్ని బాగా కడుక్కోవాలండి. ఉప్పు నీటితో నిమ్మకాయ వేసి ఈ విధంగా కడుక్కొని ముక్కల్ని పక్కన పెట్టుకొని, దీంట్లో మనము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. వేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకునే ముందు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చండి. ఆయిల్ వేసుకొని ముక్కలకు బాగా పట్టించేసేయాలి. ఈ విధంగా పట్టించేసుకొని మనం పక్కన పెట్టుకుందాం ముక్కల్ని. తర్వాత ఈ ముక్కల్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే చింతపండు అండి, కొంచెం ఇదిగోండి ఇంత కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక మట్టి పాత్రలో మనము ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని వేసుకోవాలండి. చేప ముక్కలు ఎక్కువ కాదు కాబట్టి కొద్దిగా అన్నమాట. 2 టమాటాలు పెద్దవి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకొని, అదేవిధంగా హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని, మళ్ళీ ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలండి. మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముక్కలకు బాగా పట్టే విధంగా మనం చేత్తోనే పిసకాలి, స్పూన్తో దాంతో కాదు. ఈ విధంగా పట్టడం వలన ముక్కలకి మనకు ఉప్పు కారం అన్నీ అవుతాయి. అలాగే ఇందులో చింతపండు రసం అండి, మనము చింతపండు బాగా పిసికి ఆ రసాన్ని వేసుకోవాలి. అలాగే 2-3 సార్లు పిసికి ఆ రసం అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఈ పులుసు కూడా పోసాం కదండి, అప్పుడు పులుసు కూడా మొత్తం కలిసే విధంగా చేత్తో మనము కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో ఒక 6 దాకా పచ్చిమిర్చి అండి చీలికలు చేసేసుకోవాలి. ఈ పులుసులో ఉడికి ఈ పచ్చిమిర్చి భలే ఉంటాయండి. అందులో మనం ఫిష్ కలుపుకున్నాం కదండి, ఉప్పు కారం అవి కూడా వేసేసి బాగా మసాలా అంతా అదే మనం కలుపుకున్నది కదండి, ఇది మొత్తం తుడిచి వేసేసుకొని మనము అందులోనే కొత్తిమీర వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం అంతా ముక్కలు దగ్గరగా ఉన్నాయి కదా, దూరం చేసి మనం దాంట్లోనే కొద్దిగా, ఎక్కువ వద్దండి, కొద్దిగా చింతపండు రసం కొంచెం పలసం చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ పోసేసి మనము కలిపేసేసుకొని, గరిటెతో కలపకూడదు, పాత్రతోనే కలిపేసేసి ఆ విధంగా కదలకుండా ఇలాగ పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. ఇంకేమి కదిలించొద్దు. ఆ విధంగా మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇంకేం కదిలించకుండా మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచాలండి. ఒకసారి తీసుకోవాలి. తీస్తే ఇదిగోండి ఇలా ఉడుకుతుంది. ఉడుకుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి మనము మట్టి పాత్రను కదిలించి ముక్కల్ని గరిటెతో కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇంకెంతసేపు లేదండి, మట్టి పాత్ర కదండి, ముక్క తొందరగా ఉడికిపోద్ది, లేకపోతే పేస్ట్ అయిపోద్ది. ఇంకో 5 నిమిషాలు అయినాక తీసేసి కొత్తిమీర జల్లేసుకుంటామే, అంతేనండి. తొందరగా కట్టేసుకోవాలి, లేదంటే మళ్ళీ తర్వాత మనము అంతా ఉడికినాక కట్టేస్తే పోయే తర్వాత ఆ మట్టి వేడికి, పాత్ర వేడికి ముక్కలు ఇరిగిపోతాయి, పేస్ట్ అవుతాయి. అందుకని ఒక 5 నిమిషాలు ముందే తీసేసి మొత్తం 10 మినిట్స్ అండి, అంతకంటే ఎక్కువ వద్దండి, కలిపేసాం కాబట్టి. అంతేనండి, చేపల పులుసు రెడీ. నచ్చినట్టయితే లైక్ చేయండి.